వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. భూ విలయం, మీరు బ్యానర్ ఐటమ్ కనుక చూస్తే భూ విలయం ఇవాళ కొత్త కాదు, లేదంటే మయన్మార్ థాయిలాండ్కు కొత్త కాదు, అలాగే ప్రపంచంలో జపాన్ లాంటి దేశం కానీ మిగతా దేశాల్లో కానీ ఏది కొత్త కాదు. కానీ ఇవాళ మీరు చూడండి, మధ్యాహ్నం 12:50 వరకు ఘటన జరిగితే అక్కడ రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రత నమోదు జరిగింది. అలాగే మనకు మరో 4 సార్లు మళ్ళీ శిథిలాల వద్ద వందలాది మంది ఆచూక గల్లంతు, వేలాది మంది ఇప్పుడు చనిపోయినట్టుగా, వందలాది మంది చనిపోయినట్టుగా, మరి 750 మంది గాయపడ్డట్టుగా. తర్వాత భారత్ బంగ్లాదేశ్లోని భూప్రకంపనలు జరిగినాయి. థాయిలాండ్తో పాటు నైరుతి చైనాలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. సో అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి మన భారత ప్రధానమంత్రి గారు చెప్పారు. అయితే భూ విలయానికి కారణం ఎవరు, యాక్చువల్గా ఎందుకు ఈ భూకంపాలు వస్తున్నాయి అని మనం కనుక పరిశీలిస్తే తప్పకుండా భూకంపాలు రావడానికి మానవ తప్పిదాలే కారణం. ఈ మానవ తప్పిదాల వల్లనే భూకంపాలు వస్తున్నాయి అనేది మనకు సుస్పష్టం. ఎందుకంటే సైంటిస్టులు చెప్తూ ఉన్నారు, ఎన్విరాన్మెంటిస్టులు చెప్తున్నారు, మీరు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపకండి. మీ టూరిజం కోసము, లేదంటే మీ పట్టణీకరణ కోసము, లేదా నాగరికత పేరు మీద ప్రకృతి విధ్వంసము చేయకండి. ప్రకృతి విధ్వంసం చేస్తే ఈ భూ ప్రళయాలు వస్తాయి. మొన్న మనం చూసాము కేరళలో ఏం జరిగింది. అంటే భూకంపాలు రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అసతుల్యమైన వాతావరణము, సమతుల్యమైన బాగా వేడి పెరగడం. వాతావరణంలో బాగా వేడి పెరిగిన కారణంగా ఇలా చాలా వరకు భూకంపాలు వస్తున్నాయి. అలాగే వాతావరణ సమతుల్యత లేని కారణంగా మొత్తానికి లోపల అంతర్గతంగా ఆ వేడి, తర్వాత అక్కడున్న లోపల జరిగే ఘర్షణ ఏదైతే ఉందో ఆ ఘర్షణ కాస్త భూకంపంగా మారుతుంది. ఆ భూకంపం కాస్త భూమి కదులుతుంది. ఆ భూమి కదిలి బంగ్లాలు కూలిపోతాయి, కుప్పలుగా మనుషులు చచ్చిపోతారు. ఈ ప్రళయాలన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే ఇష్టారాజ్యంగా ఇవాళ సిమెంట్ కాంక్రీట్ బంగ్లాలు పెద్ద ఎత్తున కట్టుకోవడం. అంతేకాకుండా ఇవాళ నదీ జలాలని ఇష్టారాజ్యంగా వాటికి వాడడం, అలాగే చెట్లను నరికేయడం, అంతేకాకుండా ఇవాళ ఇష్టారాజ్యంగా కాలువలు తవ్వడం. అంటే ఒక ప్రకృతి ఎక్కడైతే నీళ్లు పోవాలో, ప్రకృతి ఎక్కడైతే రాళ్ళు ఉండాలో, ప్రకృతి ఎక్కడైతే చెట్లు ఉండాలో, ఇవన్నీ ఉండకుండా వాటన్నిటిని విధ్వంసం చేస్తున్న కారణంగా ఆ సమతుల్యత దెబ్బతింటున్నది. ఇంత ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా ఈ మ్యాక్సిమం జపాన్ ఇవాళ కొంత సేఫ్గా కావడానికి కారణం ఏంటంటే అక్కడ విపరీతమైన చెట్లను పెంచడం. ఇవాళ చాలా వరకు ప్రపంచంలో ఎక్కువగా చెట్లు పెరిగిన ప్రాంతాలలో తక్కువగా మనము ఇట్లాంటి భూకంపాలు చూస్తాం. అలాగే ఎక్కడైతే ఎత్తైన కొండలు ఉంటాయో, ఎత్తైన ప్రాంతం ఉంటుందో అక్కడ తక్కువ భూకంపాలు చూస్తూ ఉంటాం. ఎందుకు కారణం ఏంటిది అంటే ఎత్తైన కొండలు ఉన్న దగ్గర ఘర్షణ వాతావరణము తక్కువగా ఉంటుంది. సో భూమిలో ఘర్షణ వాతావరణం ఎప్పుడు పెరుగుతుందంటే లోతైన భూమిలో ఎక్కడైతే ఘర్షణలు మొదలవుతాయో, ఎక్కడైతే తవ్వకాలు జరుగుతాయో, ఎక్కడైతే ఆ భూమి సమతుల్యత వాతావరణం దెబ్బతినే విధంగా జరుగుతుందో ఆ ప్రాంతాలంతా కూడా భూ ప్రళయాలు వస్తున్నాయి. అది ఇసుక భూకంపం కావచ్చు, అది ఐస్ భూకంపం కావచ్చు, నీటి భూకంపం కావచ్చు. ఇలా ప్రకృతి అంతా విధ్వంసమైపోయి ఇవాళ ప్రళయాలకు దారితీస్తుంది. ఈ ప్రళయాల వల్ల లక్షల ఎకరాల భూములు, వేల ఎకరాల భూములు, ఇండ్లు, బంగ్లాలు, వేలాది మంది ఆస్తి నష్టము, మనుషుల నష్టము, ఇట్లా ప్రకృతికి మొత్తంగా విలయతాండం చేస్తున్నది. సో ఈ విలయతాండము చేయడానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణం అనే దాన్ని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇలా లక్షల కోట్ల వయసున్న భూమి మరి చాలా కాలం సమతుల్యంగా ఎందుకున్నది అంటే ప్రకృతిని విధ్వంసం చేయని కారణంగా. ఎప్పుడైతే ప్రకృతి విధ్వంసాన్ని మొదలుపెట్టారో, ఎప్పుడైతే ఈ ఆర్య సంతతి భారతదేశం కావచ్చు ప్రపంచాన్ని అంతా కూడా పోయిందో, అక్కడ అంతా ప్రకృతిని విధ్వంసం చేయడము
ఇలా నాగరికత పేరుతో పట్టణీకరణ పేరుతోని ఇష్టారాజ్యంగా ఇలా వాళ్ళ ఆ కాంక్రీటీకరణ చేయడము, పెద్ద పెద్ద బంగ్లాలు నిర్మించడము, చెట్లు కొట్టేయడము, బండలను తవ్వేయడము, ప్రకృతిని మొత్తంగా వాతావరణానికి అంటే ఏ ప్రకృతి అయితే సమతుల్య వాతావరణాన్ని కలిగి ఉండి ప్రపంచ మానవాళికి ఏ ఆహారాన్ని అందిస్తున్నదో, ప్రపంచ మానవాళికి పండ్లను అందిస్తున్నదో, ప్రపంచ మానవాళికి ఆక్సిజన్ అందిస్తున్నదో, ప్రపంచ మానవాళికి నీటిని అందిస్తున్నదో, ప్రపంచ మానవాళికి సర్వం భూమి వల్లనే వస్తుంది. ఆ భూమి ఒకవేళ ఇవాళ తిరగబడ్డదంటే, ఆ భూమి ప్రకృతి విధ్వంసం మీరు చేశారంటే ఇలా ఇట్లాంటి విలయాలే తాండవిస్తాయి. వేలాది ప్రజలు, లక్షలాది ప్రాణ నష్టం, ఆస్తి నష్టము జరుగుతుంది, ఎకరాల పంట నష్టం జరుగుతుంది, అనేక రకాల విధ్వంసం జరుగుతుంది, మొత్తంగా ప్రకృతి విలయం జరిగిపోతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం తప్పకుండా ప్రకృతిని ప్రేమించాలి. అసలు యాక్చువల్గా శివుడు ప్రకృతి దేవుడు, ప్రకృతిని ప్రేమించిన దేవుడు. భారతదేశంలో ఎక్కువ శైవ మతస్థులు ఉంటారు, శివుని భక్తులు ఉంటారు. ఈ భూమిని భూమాతగా పూజిస్తారు, ఈ దేశాన్ని దేశమాతగా పూజిస్తారు. అలాగే ప్రకృతిని, చెట్లను, నీటిని అన్నింటినీ సంరక్షించమని భారతీయ సంస్కృతిలో భాగంగానే ఇవాళ మనం చూస్తున్నాం. కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశం లేదు. అదే ఢిల్లీలో ప్రకంపనలు జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే ఢిల్లీలో చుట్టూ కూడా మొత్తం నాగరికత పేరుతోని విధ్వంసం జరుగుతుంది. అక్కడ హిమాలయాల దెబ్బతింటున్నాయి. సో అక్కడ విపరీతంగా ఇవాళ వేడి పెరిగిపోయింది, మంచు పెరిగిపోయింది. సో విపరీతమైన ఎండ రావడము, ఇట్లాంటి దుష్పరిణామాలన్నీ కూడా ఉత్తర భారతదేశంలో ప్రధానంగా ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడున్న వాతావరణము విధ్వంసం కావడమే. సో కాబట్టి ఇవాళ మనం చాలా స్పష్టంగా ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది, మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఆ భూమికి అప్పుడు ఈ విలయం అనేది రాదు. సో భూప్రలయాలకి ప్రజలే, ముఖ్యంగా మానవ తప్పిదాలే కారణం. ఈ విషయాన్ని D6 డిజాక్ స్పష్టంగా ప్రకృతిని ప్రేమిద్దాం. ప్రకృతిని ప్రేమించిన మన శివుని యొక్క వారసత్వాన్ని తీసుకున్న భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రకృతిని, నీరు, పంచభూతాలని, నీరు, గాలి, అగ్ని అన్నిటినీ కూడా కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. సో అప్పుడే మానవుడు పుట్టిండు, మళ్ళీ మానవుడు పుట్టేది భూమిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ పంచభూతాల మయమైపోతుంది. కాబట్టి సో ఈ పంచభూతాలను కాపాడుకుంటే మానవాళి మనుగడ ఉంటుంది. అలాగే ఈ భూమి కంపించదు, విలయ తాండవం చేయదు. కాబట్టి మన ఛానల్ ద్వారా ప్రజల్ని విజ్ఞప్తి వేస్తూ ఉన్నాను, భూమిని ఎట్లా పరిరక్షించుకుందాం, ఈ ధరిత్రిని ఎట్లా పరిరక్షించుకుందాం. సస్టైనబుల్ డెవలప్మెంట్స్ ఐక్యరాజ్య సమితి ధరిత్రిని పరిరక్షించడం కూడా మన బాధ్యత. రాజ్యాంగంలో స్పష్టంగా ప్రకృతిని పరిరక్షించడాన్ని ప్రాథమిక బాధ్యత అది. ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతలు కూడా ఉన్నాయి. వాటిని పరిరక్షించడంలో ప్రధానంగా ఈ ప్రకృతిని, ఈ భూమిని, ఈ వాతావరణాన్ని, నీటిని అన్నింటినీ సంరక్షించమని చెప్పి చెప్తుంది రాజ్యాంగం. కాబట్టి రాజ్యాంగ మౌలిక సూత్రాలను పాటించే విధంగా, ఈ ప్రకృతిని కాపాడే విధంగా ముందుకెళ్దామని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై పులి, జై పెరియార్. దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు అన్నీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మనకు ఆర్థికంగా సహకరణ అందించండి.